లింగపాలెం మండలం మటంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో తొర్లపాటి రవి వారి పశువుల పాకలో 3 గేదెలను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలకాయలు నరికి అతి క్రూరంగా పశువులను నరికి చంపారు. ఈ విషయం ధర్మాజిగూడెం పోలీసు వారికి తెలియపరచకు వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. అంటారు కానీ మామూలుగా ఏదో ఎందుకు వస్తుందని అనుకుంటారు. వెళ్ళేవులే కాదు 10ంటికి వాన వెళ్ళిపోయిందిగా ఆ తర్వాత ఇద్దరు ఉంటారు. ఒక్కడి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. లైవ్ పెడుతున్నావా? రోజు వెళ్ళి బాగుంటుంది. నీకు పర్మిషన్ ఉందా చూడు, లోనికి వెళ్ళి. మటంగూడెం మాది. ఇక్కడ సుందరాపేటలో మా తోటలో గేదెలని కట్టేసుకుంటున్నారు. రేకుల షీట్ వేసుకున్నా. ఈ వర్షాకాలం గురించి మొన్న 2 రోజులు బట్టి కట్టేస్తుంది ఇక్కడ. అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చింది. తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేప్పటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసి ఉంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేప్పటికి మెడకాయలు లాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను వస్తుంటే అతను చూపించి ఈ లోపల మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వచ్చారంట. అది జరిగింది. అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అడ్డుకొని నరికేశారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి 3. అతని జీవనోపాధి అదేనండి. అతని జీవనోపాధి అయితే ఆ భార్య ఇతను కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది, శుభ్రంగా మేపుకుంటుంది. ఇక పాలు కట్టించి కేంద్రానికి పోతే వాటి మీద బతుకుతున్నారు. మరి ఈ రకంగా చేశారు. అది ఎంతవరకు సభ అనేది అర్థం కాదు. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిందితుల్ని త్వరగా పట్టుకుని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం.